హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మీ స్వాతి. సో ఎలాగైతే ఏంటి, దేవుడు కరుణించి మనకైతే వర్షం పడేలాగా అయ్యింది కదా. సో వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. ఇంకా మా పిల్లలైతే ఏదైనా తినడానికి ఉందా మమ్మీ అని అడిగారు అనమాట. సో ఏమీ లేదు ఇంట్లో. సో నాకైతే వెంటనే ఆలు బజ్జీ చేద్దాం అనిపించింది. సో ఎలా ప్రిపేర్ చేశానో మీతో ప్రతిదీ షేర్ చేసుకుంటాను. తప్పకుండా వీడియో మొత్తం చూడండి. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. పకోడీ కంటే ఈ బజ్జీలు చాలా ఈజీ అనమాట. సో నేనైతే వెంటనే ఇంట్లో ఒక టీ గ్లాస్ అంత బేసన్ మాత్రమే ఉందన్నమాట. సో ఆ పిండి మాత్రమే తీసుకొని మంచి జల్లెడ పట్టుకున్న, అందులో కొద్దిగా లైట్గా కారము, ఉప్పు, కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ధనియా పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న. లూజ్గా కాకుండా టైట్గా కాకుండా మీడియంగా దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలాగా నేనైతే కలిపేసుకున్నానండి. మా పిల్లలైతే అసలు ఆగట్లేదు, ఎప్పుడెప్పుడు తిందామని వెయిటింగ్ అనమాట. సో ఇలాంటి కూల్ వెదర్లో బజ్జీ కానీ పకోడీ కానీ ఏదైనా వేడివేడిగా ఉంటే చాలా బాగుంటుంది, కడుపుకు కూడా హాయిగా ఉంటుంది కదా. సో మాకు కూడా అలాగే అనిపించింది, అందుకే నేను వెంటనే చేస్తున్నానండి. సో ఆ తర్వాత మనకు పిండి అయితే రెడీ అయిపోయింది. తర్వాత ఆలుగడ్డ ఇలాగ స్లైస్లా కట్ చేసి కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ నూనె కూడా నేను కొద్దిగానే పోసిన. డీప్ ఫ్రై తర్వాత మళ్ళీ ఆయిల్ అంతా ఖరాబ్ అవుతుందని చెప్పేసి కొంచెమే పోసిన. సో నూనె బాగా వేడి అయిపోయిందనమాట. ఆలుగడ్డని ఇలా ఒక్కొక్కటిగా పిండిలో ముంచుకుంటూ మంచిగా నూనె వేడివేడిగా ఉందన్నమాట. సో నూనెలో వేసుకొని మంచిగా వేయిస్తున్నాను. ఇప్పుడు చూడండి, మంచిగా గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయిస్తున్నాను. అలా చేయటం వల్ల పిండి కూడా మంచిగా ఉడుకుతుంది, ఆలుగడ్డ కూడా మంచిగా ఉడుకుతుంది అనమాట. సో మా పిల్లలకైతే మా పెద్దమ్మలు అయితే ఎప్పుడెప్పుడు తినాలని వెయిటింగ్ అనమాట. సో ఆ తర్వాత మంచిగా అన్నీ వేగినాయి. సో ఒక్కొక్కటిగా తీసి ఇలా పక్కన పెట్టుకున్నా. నాకు సమయానికి జాలి గంట కూడా దొరకలేదు, ఏదో ఒక స్పూన్తో అయితే తీసేస్తున్నాను అనమాట. ఇంకా కొన్ని మిగిలినాయి అనమాట, వాటిని కూడా ఇలాగ డీప్ ఫ్రై చేసుకున్నాను. అన్నీ కూడా దగ్గరగా ఒక 12-15 అట్లా వచ్చినాయండి. సో నేనైతే ఇలా చేసుకున్నాను వర్షం పడ్డప్పుడు చల్లగా వేడిగా తినడానికి. మరి మీరు కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.